అంతా తిరుగుతున్నాం. మా చేన్ 4 పాలు ఉండి ఒక పాలు మేము తీసుకున్నా. రామచంద్రది తీసుకున్నా. 4 పాలు ఉండే అంతా చేసి మా కొట్టిని చేన్లో కొడితే ఇక్కడ పోయినా ఎమ్మెల్యే సబ్కు పాస్ పోయితే ఏం కాదారా నీకు చేను అవుతుంది అని ఎమ్మెల్యే సభ అన్నది. అంటే మనకు అదే భయం అయినాయి. భయం అయితే కొరడుకి వేస్తే వకీలు నడుస్తున్నాం. మేము కొరడు నడుస్తూ ఉన్నాం. సార్ దయచేసి మనకు చేను కావాలి సార్. మనకు చేను గొండాయిపేటలో లేవు, పట్టా లేవు మనకు. మన పట్టా ఇది ఉండే మేము చేసిన పట్ట ముందు ఏమన్నది అంటే అది తీసుకోమన్నది. అందరూ ఉండే పెద్ద మనుషులు ఉండే అంతా లీడర్ ఉండే. సారు దయచేసి ఇంకా మేము పోయినా ఎంఆర్ఓ దగ్గరికి, ఎస్ఐ దగ్గరికి పోయినా. ఎస్ఐ అన్నది అవుతుంది రా నీది చేను అన్నది. అక్కడ 10,000 ఇచ్చిన ఎస్ఐకు పోయినాయి, వెళ్ళిపోయినాయి. మరి 10,000 ఇచ్చిన. ఇది కాలేదు. ఇంకా ఎంసీకి గుంచపోయినా. ఎంసీకి గుంచపోతే వచ్చినాయి మన చేనుకు వచ్చి గిర్దావర్ పట్టువారి అందరూ వచ్చి ఏమన్నది, అరే నీకు ఆయన రాశాను అన్న. అయితే మేము మంచిగా అయినాయి సార్, మేము దున్నాలా అంటే దును అన్నాడు. అక్కడ ఇంకా కొట్టని అంత జగడం అవుతున్నాయి సార్. దయచేసి మనకు న్యాయం చేయి. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయినా, మేము ఎస్పీ దగ్గరికి పోయినా. అక్కడ నీది చేను ఉన్నాయా సార్ అన్న వచ్చిన. వస్తే మేము ఇంకా పోయినా. అంత కుటుంబం అనేది మా ఇంటిది 7 మంది ఉండే. ఇంటి కొంచెపోయినా. సార్ దయచేసి ఇప్పుడు మనకు చేను కావాలి సార్. మనకు చేను లేవు, ఇంకా మా గుండాపేటలో చేను లేవు. ఇది చేను ఉండి ఇంకా కాయకిలి చేసి మనం బతుకుతూ ఉన్నాం. మా కొడుకులు మా కోడలు అంత బతుకుతూ ఉన్నాం సార్. దయచేసి మనకు న్యాయం చేయి సార్. న్యాయం కావాలి మనకు న్యాయంకి దయచేసి మనకు ఇస్తే మంచిగా అవుతుంది సార్. మనకు జాగా లేవు, ఎక్కడ లేవు మా గుండాపేటలో. మేము కమరోళ్ళం సార్. మేము కమరోళ్ళు. ఈ ఆరోళ్ళు మనది కమరోళ్ళు ఇల్లు 3 ఉంటుంది. అంతా ఇది చుట్టూ ఇది ఆరోళ్ళది ఉంటుంది, చుట్టూ ఉంటుంది. ఎక్కువ మంది ఉండే ఏం చేయాలి సార్? ఇప్పుడు మన కమరోళ్ళ ఇల్లు 3 ఉన్నాయి. మా కుటుంబంలో 10 మా కుటుంబంలో ఉన్నాయి. మా కుటుంబంలో ఎట్లా చేస్తూ ఉన్నదో, మా పెళ్ళి ఎట్లా అయిందో మా కొడుకులది దేవుడికి ఎరుగా ఉన్నాయి. మనకు దయచేసి ఈసారి మేము అంతే సార్. మేము అంతా చేసిన అక్కడ ఆఫీసులో ఎంఆర్ఓ దగ్గర పోయినా అంతా న్యాయం చేస్తలేవు. మరి ఇంకా ఏం చేయాలి? ఈ బతికి ఏం చేయాలి అని మందు చేసిన, అది చేతుకు చేసిన. అంతా ఇంటికాడ గొంచపోయిన అందరిది కోడలది మా ముసలమ్మకు అంతా గొంచపోయిన. అమ్మ ఏం బతికి ఏం చేయాలి? మా చేను పోతే ఎట్లా బతకాలి అని మేము మందు తాగాలి అని చేస్తే మా కోడలు గుంజితే పోనీ అన్న. ఇంకా లీడర్ ఉండి వనుపడేలు ఉండి వనుపడులకి కోపం వచ్చిన మనకు. ఇది కోసం మనకు దయచేసి మనకు న్యాయం ఇవ్వాలి సార్. నిన్నది గట్ల అని సస్తా అన్నా. మేము ఎట్లన్నా సస్తా. చేను పోతే ఏం కావాలి? ఇప్పుడు 4,000 అప్పు ఉన్నాయి మనకు, గవర్నమెంట్ది అప్పు ఉన్నాయి. ఇంకా లోన్ ఉన్నాయి, ఖరాబ్ లోన్ ఉన్నాయి సార్. భూమికు బతికి ఏం చేయాలి అని మనకు అయినాయి సార్. నిన్న మందు దాక్తా అన్నా. మేము ఎట్లా చేస్తాం అన్నా. బతికి ఏం చేయాలి? ఇది చేసిన నిన్నది గట్లా ఉన్నాయి సార్. ఎస్ఐ ఉండే, నిన్న ఎంఆర్ ఉండే, గిర్దావర్ ఉండే, ఎంసీ పైసలు తీసుకున్నది. ఎంసీ వచ్చి మరి తిరిగి కొలవాలి. ఎంసీ వచ్చి కొలిసి అరే నీది చేను లేవు అంటే మందు గక్కడ తాకుతా సార్. చేనులా
చేను పోతే మేము లేవు ఇప్పుడు లేవు. మా చేను పోతే మేము బతకలేవు. ఎట్లానే బతకని ఏం చేయాలి? ఇప్పుడు 4,000 ఉన్నాయి. ఇప్పుడు అప్పు 4,000కు ఎట్లా తింపాలి? మా చేను పోతే ఎట్లా? మనకు భూమి లేవు. కైకిలి పోయి బతకాలి. సార్ దయచేసి ఎట్లా చేస్తావు? చేను పోతే సార్ ఇప్పుడు చేనులో సస్తా, ఇంకా సస్తా బతికి ఏం చేయాలి? 4,000 ఉంటే ఎట్లా ఇవ్వాలి? అప్పు ఎట్లా ఇవ్వాలి? మా భూమి ఉంటే ఎట్లా బతుకుతాం? సారు పత్రు మా తాతయ్య 40 సంవత్సరాల నుంచి మా తాతయ్య ఆ చేను చేస్తున్నారు. అయితే కొన్నారు. అయితే అప్పుడు ఏమో చేనులో పోతే పత్తి ఏరడానికి వాళ్ళు ఏమో 22 మందిని తీసుకువచ్చి వాళ్ళ మీద కారం వేసి అప్పుడు వాళ్ళని చాలా కొట్టిండ్రు సారు. అయితే మా తాతయ్య వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐకి పిలిస్తే వాళ్ళు వచ్చి ఏమో తీసుకుపోయిండ్రు. అయితే ఈయన కేసు వేస్తా అంటే వాళ్ళని ఏమో ముందు హాస్పిటల్లో తీసుకుపోయి తర్వాత బావరాయి వెళ్ళినాక వాడే కేసు ముందు పెట్టి వీళ్ళ మీదని ఇంకా వాళ్ళే పెట్టారు కేసు. ఇలా కేసు ఏమో వెనుక పడిపోయింది, వాళ్ళ కేసు ఏమో ముందు పడిపోయినాయి. అయితే వాళ్ళే కొట్టి వీళ్ళ మీద వాళ్ళే కేసు పెట్టారు సార్. అయితే మళ్ళీ ఏమో నిన్న సెన్లో మా తాతయ్య వెళ్తే ఇది బావరాయి ఏమో వీళ్ళే అక్కడ కొట్టి వాళ్ళే వీళ్ళ మీద కేసు పెట్టారు సార్. మందు కొట్టారు అని వీళ్ళ మీదనే కేసు పెట్టి అక్కడ తీసుకుపోయిండ్రు సార్. అయితే ఎస్ఐ వాళ్ళు ఏమన్నారు, మీరు అట్లా చేస్తున్నారని మిమ్మల్ని జైలుని పంపిస్తా అలా అని బెదిరించారు సార్. అయితే మా తాతయ్య వాళ్ళు ఏమన్నారు, వాళ్ళే కొట్టి మా మీద ఇంకా వాళ్ళే ఎప్పటి నుంచి సారు చాలా సంవత్సరం నుంచి గొడవ ఉంది ఈ చేనులో. అయితే వీళ్ళ మీదనే చాలా కేసులు వాళ్ళే పెడుతున్నారు సార్. వీళ్ళ చేను ఉండి కూడా వీళ్ళ చేను లేకపోయినట్టు ఉన్నది సార్. మీరే ఏదైనా న్యాయం చేయాలి సార్. ఎప్పటి నుంచో చాలాసార్లు సార్ వాళ్ళు వీళ్ళ మీదనే కేసు పెడుతున్నారు సార్. అయితే నిన్న ఏమో మా తాతయ్య మాకు న్యాయం జరగాలని గ్రామ తహసీల్ ఆఫీస్లో వెళ్ళారు సార్. అక్కడి నుంచి పిలిచి ఎస్ఐ వాళ్ళు మా తాతయ్య వాళ్ళని అన్నారు. అయితే వీళ్ళు ఎందుకు కేసు పెట్టారు ఇలా అది ఏమి అడగలేదు సార్. మా తాతయ్య లోపల పోతే మా తాతయ్య కాలర్ పట్టుకున్నారు ఎస్ఐ వాళ్ళు. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని వాళ్ళ కేసు ఏమో ముందు పెట్టి వీళ్ళనే ఇంకా బెదిరిస్తుంది సారు. డబ్బులు తీసుకున్నారు 10,000 వాళ్ళు ఆ బావరాయి ఇచ్చారు. వాళ్ళకి 10,000 మా తాతయ్య వాళ్ళని ఇరికించి అని మా తాతయ్య వాళ్ళు వెళ్తే అట్లా చేశారు సారు. మాకు న్యాయం జరగదని మా తాతయ్య వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని తీసుకుపోయి ఆ మందుని తాగి ఇక్కడనే చచ్చిపోతానని అందరి ముందు అట్లా మందు తీసుకొని తాగడానికి పోతే మా అమ్మ పోయి ఇరికించింది సారు. అయితే లేకపోతే అక్కడే మా తాతయ్య చచ్చిపోతుండే సారు. మీరే ఏదైనా న్యాయం చేయాలి సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.